మోషే ఇత్రో అను తన మామ మందను కాస్తూ ఉన్నటువంటి వాడు మిద్యాన అరణ్యములో. ఈ మహిమ మేఘమును చూచి ఆకర్షితుడైనటువంటి వాడు ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు, ఏ విధము చేతనైనను ఆ కొండ మీద ఉన్నటువంటి ఆ మహిమను నేను చూడాలని. ఒకటి, ఆ మహిమను చూచినటువంటి మోషే ఏమండి తర్వాత ఏమవుతాడో మోషేకి తెలియదు. ఏమనుకున్నాడమ్మా, మహిమ కనబడుతుంది, ఏ విధము చేతనైనా నేను ఒకరోజు ఆ కొండ మీదకి వెళ్ళి నేను ఆ మహిమను చూస్తాను అంతే అనుకున్నాడు. అంతే. ప్రియులారా, ఈ ప్రాతకాలమందు గమనించండి, ఆ కొండ మీదకి వెళ్ళి ఆ మహిమను చూచిన మోషేకు దేవుడు ఎంతో గొప్ప పనిని అప్పగిస్తాడని ఊహించిన వాడు కాడు. విన్నారా? ఈ ప్రాతకాలమందు ప్రియులారా, చాలాసార్లు దేవుడు నిన్ను నన్ను పిలవగా మనము ఆయనతో చెప్పేటువంటి మాటలు అనేకములు. విన్నారా? ప్రతి విశ్వాసికి తన విశ్వాస జీవితంలో ఈ ఆఖరి గడియలలో దేవుడు ఒక పనిని అప్పగించదలుచుకున్నాడు.